నటుడు బాలకృష్ణ ఫ్యాన్స్ కృషి ఫలించింది. ఎన్నికలకి అఖండ 2 తాండవం రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 12న అఖండ భారతదేశ వ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి అంతా సంసిద్ధం చేసుకున్నారు. కొన్ని కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా, కొన్ని కోర్టులో స్టే ప్రకారంగా అఖండ సినిమా డిసెంబర్ 5ని రిలీజ్ కావాల్సింది కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్గం సుగమం అయిపోయింది. మరొక ప్రకటన మనం చూస్తున్నాం. డిసెంబర్ 12th గ్రాండ్ రిలీజ్, ద డివైన్ ఎనర్జీ సక్సెస్, ద అఖండ 2 తాండవం is releasing on December 12th. The Tandavam begins. ఇది 14 రీల్ సంస్థ, నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్. సో రేపు రాత్రి 9 గంటలకి, అంటే 11వ తేదీన రాత్రి 9 గంటలకి ప్రీమియర్ షో కూడా ఉంది. అఖండ 2 కోసం అటు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. సో సినిమా వాయిదా పడడంతో వారంతా కూడా నిరాశ పడిపోయారు. సినిమా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలంటూ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వారిపైన ఫ్యాన్స్ అంతా కూడా విపరీతమైనటువంటి ప్రెజర్ కూడా పెట్టారు. మొత్తానికి ఫ్యాన్స్ అనుకున్న టైంకే అఖండ 2 వస్తోంది. సో అఖండ 2 కోసం చాలా ఉత్కంఠగా ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఆర్టీవీ కూడా బాలకృష్ణ నటించినటువంటి ఈ సినిమా ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి, ఒక స్టార్ హీరో నటిస్తున్నటువంటి సినిమాకి ఎటువంటి ఆటంకాలు ఉంటాయా, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయా రకంగా పలు లైవ్లు కండక్ట్ చేస్తే కొన్ని వందల ఫోన్లు ఇప్పటికీ స్టిల్ మేము 2-3 రోజుల క్రితం నుంచి ఈ అంశాన్ని గురించి డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఈ న్యూస్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కొన్ని వందల కొద్ది వేల కొద్ది కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మీరు ఎవరైనా ఈ రిలీజ్ పైన మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో రిలీజ్కి అయితే అంతా కన్ఫర్మ్ అయిపోయింది. అఖండ 2 తాండవం బిగిన్స్ ఆన్ డిసెంబర్ 12th. సో అయితే గతంలో బుక్ మై షో ఇతరత్ర వెబ్సైట్ల ద్వారా టికెట్లు కూడా ఓపెన్ అవ్వలేదు. కానీ అటు ఓవర్సీస్లో లేకపోతే ఏపీలో వివిధ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే దాన్ని బట్టి ప్రీమియర్స్కే $400,000 ఎర్న్ చేయగలిగిందట అఖండ సినిమా. ఇది అఫీషియల్గా నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చిన మాట. సో రేపు ప్రీమియర్ 9 గంటలకి లాంచ్ అవబోతున్న నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. మరి ఆ ఉత్కంఠ కూడా ఉంది. సో అటువైపు రిలీజ్ అని చెప్పారు, 12th రిలీజ్ ఉంది, రేపు ప్రీమియర్ ఉంది, అంతా ఓకే. కానీ బుక్ చేసుకుందామంటే బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్లో లేకపోతే ఇతరత్ర ప్లాట్ఫామ్స్లో టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఏంటి రీజన్? సో ఈ రకం కూడా ప్రస్తుతానికి ఫ్యాన్స్లో కొంత ఉత్కంఠ రేపుతోంది. సో నేను కూడా ఈ వార్త చెప్పే ముందు బుక్ మై షో చూసాను. మీరు ఎవరైనా కనుక ఉంటే బుక్ మై షో చూడండి. ఆ టికెట్ బుక్ చేసుకుందామని అంటే ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ఓపెన్ చేసిన బుక్ మై షో ఇదే. సో టికెట్ చూపించట్లేదు. నా పక్కన మీకు కనిపిస్తోంది కదా, ఇది బుక్ మై షో. టికెట్స్ కనిపించట్లేదు. సో టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకోటి ఇది డిస్ట్రిక్ట్ అనేటువంటి బుక్ మై షో ఒకటి. సో దాంట్లో టికెట్స్ చూపించడం లేదు. రేపు ప్రీమియర్కి టికెట్స్ లేవు, తర్వాత 12th నుంచి కూడా టికెట్స్ లేవు. ఇంకొకటి డిస్ట్రిక్ట్ ఓపెన్ చేశాను, దాంట్లో కూడా టికెట్స్ లేవు. ఆ సినిమా గురించి బ్రీఫింగే ఉంది కానీ టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వడం లేదు. సో ప్రజెంట్ రెండిట్లో కూడా టికెట్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఫ్యాన్స్ ఇంకా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అఖండ 2 తాండవం సినిమాకి ఇన్ని అడ్డంకుల, ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికే బంపర్ హిట్ బ్లాక్ బాస్టర్తో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేవారు. సినిమా యూనిట్ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి సెలబ్రేషన్స్తో దూసుకుపోయేది. టపాసులు పేల్చేవారు, ఎక్కడ చూసినా ఒక హడావిడి వాతావరణం నెలకొనేది. రికార్డుల తిరగరాత, రికార్డుల మోత అనేటువంటి వార్తలు వచ్చేవి. కానీ అది లేట్ అవడంతో ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఇంతకీ టికెట్లు ఉంటాయా లేదా, ఇస్తారా లేదా, ఇంకా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరి కృషికి, మీ అందరి ఫలితానికి, మీ అందరి కృషికి, మీ అందరి ఎఫర్ట్స్కి ఒక ఫలితం వచ్చింది. సో ఫ్యాన్స్గా మీరు చాలామంది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగానో లేకుంటే ఆర్టీవీ లైవ్లో కాల్ చేసో లేకపోతే మా కామెంట్స్ చేసో రకరకాలుగా మీరు ఎఫర్ట్స్ పెట్టి అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అండ్ నటుడు బాలకృష్ణ పైన కూడా ప్రెజర్ పెట్టారు ఒక రకంగా. సో ఏకంగా నిర్మాణ సంస్థనైతే నానా రకాలుగా, ఒక ఇంత స్టార్ సెలబ్రిటీ సినిమా వస్తుంటే ఇన్ని అడ్డంకులు పెట్టుకుంటారా, ఇంత ఇంగిత జ్ఞానం లేదా, ఇంత దిక్కుమాల పని అని చెప్పి తిట్టడాలు, దూషించడాలు, వాళ్ళు ఒక రకంగా బయట కనిపిస్తే మేము మీతో తాండవం ఆడతామని రకంగా హెచ్చరించారు కూడా. సో అన్నింటినీ దాటుకొని మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్న రాత్రి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్తలో ఇంకా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్లో టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. మరి టికెట్స్ రేపు సాయంత్రం 9 గంటలకు ప్రీమియర్ అయినప్పుడు ఆల్మోస్ట్ నేను వార్త చెప్పే సమయానికల్లా 8-9 కావస్తోంది. అంటే ఇంకా మనకు 24 hours టైం ఉంది. ప్రియార్గా 24 hours ముందు ఓపెన్ చేస్తేనే ప్రీమియర్స్కి ఎక్కువగా ఫ్యాన్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్స్ ఓపెన్ అవ్వట్లేదనంటే
అసలు టికెట్స్ ఆ టైం వరకు అందుబాటులోకి వస్తాయా రావా? జనరల్గానే బాలకృష్ణ సినిమాకి ప్రీమియర్కి అయినా లేకుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామన్నా ఒక 2-3 డేస్ వరకు హెవీ క్రౌడ్ ఉంటుంది, ఆయన ఫ్యాన్స్ ఆ స్థాయిలో ఉంటుంటారు. అటువంటిది ఇప్పుడు టికెట్లు ఇంకా ఆలస్యం అవుతున్నాయంటే ఆ ఫ్యాన్స్కైనా ఇప్పుడు టికెట్ దొరుకుతాయా లేదో పరిస్థితి. సో 2-3 రోజులుగా, వారం రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది బాలయ్య సినిమాపైనే. సో బాలకృష్ణ సినిమాపై ఎంత పెరిగితే చర్చ జరుగుతోంది, పబ్లిసిటీ అయిన తర్వాత కూడా సో చాలా మందిలో సినిమా చూడడం ఉత్కంఠ పెరిగింది. సో ప్రతి ఒక్కరు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏందని చూడాలి. సో ప్రెసెంట్ అయితే మీరు చూస్తున్నట్టుగా బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. సో బాలకృష్ణ యాక్షన్ హీరో పాత్రలో, అటు బోయపాటి శ్రీను డైరెక్షన్లో 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మాణంలో వస్తున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 5కి విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా అటు 14 రీల్స్ సంస్థ ఏరో సంస్థకి అప్పు ఉందట. సో ఏరో సంస్థ నాకు డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు నేను ఒక్కడనే సినిమా నుంచి మొదలుకుంటే అంతకంటే ముందు తీసినటువంటి ఇంకొన్ని సినిమాలు, ఆగడు సినిమా, అప్పటి నుంచి కూడా నాకు డబ్బులు ఇవ్వకుండా పంగనామం పెట్టి మాకు కొంత పక్కన పెట్టేసింది. కాబట్టి మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పి డైరెక్ట్గా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఏరో సంస్థ. దీంతో దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. సో 14 రీల్స్ అనేటువంటి దాని పేరు నుంచి వాళ్ళు 14 రీల్స్ అండ్ ప్లస్ అనేది కూడా మార్చుకున్నారంట. మరి 14 రీల్స్ అడ్డుకోగలుగుతాడు ఆయన టెక్నికల్గా, కానీ 14 రీల్స్ ప్లస్ని అడ్డుకోలేడు కదా అని చెప్పి వీళ్ళు పేరు కూడా మార్చుకున్నారంట. అయినా కూడా ఈ సంస్థ వాళ్ళదే, ఆ సంస్థ కూడా వాళ్ళదే, డైరెక్టర్స్ 2 సంస్థల్లో ఒక్కరే ఉన్నారని చెప్పి ఎరోస్ అక్కడ మద్రాస్ కోర్టులో నిరూపించగలిగింది. కాబట్టి ఆ డబ్బులు చెల్లించిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పి మద్రాస్ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు స్టే విధించింది, ఆ సినిమా పైన స్టే విధించింది. దీంతో వెంటనే హుటాహుట్న కొన్ని ఏండ్లుగా ఆగడు సినిమా ఎప్పుడొచ్చింది, నేను ఒక్కడనే సినిమా ఎప్పుడొచ్చింది, అప్పటి నుంచి చెల్లించకుండా మిగిలిపోయినటువంటి ఈ డబ్బులు కాస్త బాలకృష్ణ సినిమా అఖండాన్ని ఆపడంతో ఆ ఏరో సంస్థకు డబ్బులు ముట్టాయి. ఇక్కడ వీళ్లకు క్లియరెన్స్ దొరికింది. దీంతో సినిమా రిలీజ్ అవుతోంది. రేపు 11వ తేదీన డిసెంబర్ 11th at 9 PM అఖండ 2 తాండవం ప్రీమియర్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 12న అఖండ ద తాండవం బిగిన్స్ అనేటువంటి పేట పోస్ట్ చూస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 తాండవం, బాలకృష్ణ తాండవం ఆడబోతున్నాడు. సో మరి ఈ నేపథ్యంలో ఫ్యాన్స్గా మీ రెస్పాన్స్ ఏంటి, మీకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి సినిమా పైన కామెంట్ చేయండి. బట్ స్టిల్ ఇప్పటికీ మీ అందరి కోసం ఒక మాట చేర్చడానికి నేను బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఏంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఇంకా టికెట్స్ ఎక్కడా కూడా ఓపెన్ అవ్వడం లేదు. సో బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడ టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వడం లేదు. రైట్, మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ రవిచంద్ర, సో ప్రెసెంట్ హ్యాపెనింగ్ ఏంటి? ఇంకా టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఇట్స్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అని అంటే తాండవం రిలీజ్ అవుతోంది రేపు సాయంత్రం 11 గంటల, అంటే రేపు 11వ తేదీ 9 గంటలకల్లా తాండవం ఆడబోతున్నారు బాలకృష్ణ థియేటర్స్లో. ఫ్యాన్స్ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 12న సినిమా రిలీజ్ ఉంది. అన్ని అడ్డంకులు దాటుకొని ఛేదించి మార్గం సుగమం చేసుకొని థియేట్రికల్ రిలీజ్కి అంతా సిద్ధమైంది. సో ప్రెసెంట్ ఇంకా టికెట్స్ ఓపెన్ అవలేదు. దీనిపై రెస్పాన్స్ ఏంటి? మనోజ్, అఖండ 2కి అయితే ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. రాత్రి మేకర్స్ వాళ్ళు ఒక మంచి ముహూర్తం చూసుకొని సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 11th నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి, 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్లో అంటూ వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. సో గత 5 రోజులుగా ఈ సినిమాపై అనేక ఊహాగానాలు వచ్చినాయి, అనేక మలుపులు తిరిగింది. అఖండ 2 ఆర్థిక సమస్యల ఇష్యూ అయితే దాదాపుగా చిత్ర పరిశ్రమలోని సీనియర్ నిర్మాతలు కావచ్చు, బాలకృష్ణ, అలాగే ఈ నిర్మాతల శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి తమ వంతు సహకారం అందించారు. అలాగే ఈ రోజు సంస్థ నుంచి వచ్చిన లీగల్ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే ఈ రోజు సంస్థతో కూడా సంప్రదింపులు జరిపి కోర్టులోనే ఒక సెటిల్మెంట్ చేసుకోవటానికి ఇరు పక్షాలు కూడా కోర్టుని అభ్యర్థించారు. అలాగే కోర్టు నిన్న అనుమతి ఇచ్చింది. నిన్న కోర్టు సమక్షంలోనే వాళ్ళిద్దరూ కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేసుకున్నారు. సో దీంతో ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ నిన్న ప్రకటన చేయటం అయితే జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు ప్రకటన అయితే వచ్చింది. సో బుక్ మై షోలో ఈ రోజు టికెట్స్ కి సంబంధించిన ఓపెనింగ్ అయితే ఈ రోజు ఉంటుంది. బుక్ మై షోలో ఈ రోజు నుంచి కూడా అఖండ తాండవం సంబంధించిన టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. 11వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ఉంటాయని కూడా మేకర్స్ తెలియజేశారు. అలాగే ప్రీమియర్ షోలకి అనుమతి కోరుతూ కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా
వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, దరఖాస్తు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో గతంలో ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మరో జీవో కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సానుకూలంగా స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత మాత్రమే టికెట్ రేట్స్ హైక్ కోసమే ఇంకా ఇప్పుడు టికెట్స్ బుకింగ్ కోసం అవకాశం కల్పించట్లేదు, అంతేనా? ఖచ్చితంగా టికెట్ రేట్స్ గురించి నిర్మాతలు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఆ జీవో వచ్చిన తర్వాత మాత్రమే బుక్ మై షోలో ఈ టికెట్స్ సేల్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అభిమానులందరూ కూడా వెయిట్ చేయాలనేది యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. రైట్. ఇంకోవైపు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి లాస్ట్ టైం రీఫండ్ వచ్చిందా రవిచంద్ర? అంటే ఆల్మోస్ట్ అంతా రీఫండ్ అయిపోయిందా, లేదంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్లో వాళ్ళకి ఇప్పుడు కల్పిస్తామనే అవకాశం కనబడుతోందా? లేదు, ఖచ్చితంగా ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి టికెట్ అమౌంట్ అయితే రిటర్న్ వెళ్ళిపోయింది. అది యాజ్ యూజువల్ గా యథాప్రకారంగా జరిగే ప్రక్రియ. ఆ విషయంలో ఎలాంటి ఆపటాలు లేదా నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కాంపెన్సేట్ చేస్తామనే ఆలోచన ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఆ టికెట్ కి సంబంధించి రద్దయిన అమౌంట్ ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆన్లైన్ ప్లాట్ఫామ్. అంటే జనరల్గా ఇంకా కూడా కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో గ్రామాల్లో కానివ్వండి, లేకుంటే కొన్ని టౌన్స్ లో ఇంకా టికెట్స్ సంబంధించి ఫిజికల్ టికెట్స్ అంటే పేపర్ టికెట్సే ఉన్నాయి. ఆల్రెడీ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే బల్క్ లో కొనుగోలు చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే ఫ్యాన్స్ హడావిడి ఎట్లా ఉంటుంది అనేది. సో వారికి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? థియేటర్స్ ఆ బాధ్యత తీసుకుంటాయా? ఖచ్చితంగా ఫిజికల్ గా టికెట్స్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా థియేటర్ యాజమాన్యాలు టికెట్ అమౌంట్ ని రిఫండ్ చేశారు ఇప్పటి వరకే. దాదాపుగా ఎక్కడన్నా ఒకరిద్దరు లేదా కొద్ది మంది ఏదైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ థియేటర్ యాజమాన్యం ఆ టికెట్ కి సంబంధించిన అమౌంట్ ని రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్పితే మరొక తేదీకి టికెట్ ని ట్రాన్స్ఫర్ చేయటం లేదా కాంపెన్సేట్ చేయటం అనేది ఉండదు మనోజ్. ఖచ్చితంగా ఫ్రెష్ టికెట్స్ అనేది మరలా ఈ రోజు టికెట్ రేట్లు వచ్చిన తర్వాత అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, మరి ఫ్రెష్ టికెట్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ప్రెసెంట్ ఈ రిలీజ్ అనౌన్స్మెంట్ పైన ఫ్యాన్స్ లో ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది? అంటే రేపు ప్రీమియర్, ఎల్లుండి షో రిలీజ్ అవబోతోంది. అనేక ఆటంకాల తర్వాత, అనేక రకాలైనటువంటి ఊహాగానాల తర్వాత ఎట్టకేలకి సినిమా రిలీజ్ అవబోతోంది. అటు సినిమా యూనిట్ కానివ్వండి, ఫ్యాన్స్ రియాక్షన్స్ ఏంటి? ఖచ్చితంగా 4వ తారీఖు ప్రీమియర్స్ అనుకున్నప్పుడు దాదాపుగా 1-2 గంటల వ్యవధిలోనే ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ సినిమా విడుదల కావటం లేదు అని వార్త వచ్చినప్పుడు అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా దాదాపుగా చాలా హర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఎప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా, నెక్స్ట్ డే విడుదలవుతుందని చాలా ఈగర్గా వెయిట్ చేశారు. 5వ తారీఖు మార్నింగ్ నుంచి థియేటర్ల దగ్గరికి అభిమానులు రావటం మొదలైంది. 5వ తారీఖు వచ్చారు, 6వ తారీఖు వచ్చారు. టికెట్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటూ కూడా థియేటర్ల వాళ్ళని సంప్రదించడం జరిగింది. సో ఈ ప్రయత్నం అయితే 5, 6 తారీఖులు 2 రోజులు కూడా ఫ్యాన్స్ థియేటర్కి వస్తున్నారని థియేటర్ యాజమాన్యాలు చెప్పారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇది అఫీషియల్ గా వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే సినిమా విడుదలవుతుంది ఖచ్చితంగా అని. సో 12వ తారీఖు విడుదల కావాలని అభిమానులందరూ కోరుకున్నారు, థియేటర్ల వాళ్ళు కోరుకున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కోరుకున్నారు. సో వాళ్ళ ఏదైతే ఆశించారో 12వ తారీఖు ఈ సినిమా విడుదల కావాలని ఫైనల్ గా ఆ డేటే రావడంతో అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు బుకింగ్ ఓపెన్ అవుతాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మనోజ్. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా అఖండ 2 తాండవం బిగిన్స్ రేపు సాయంత్రం 9 గంటలకి ప్రీమియర్ షో ఉండబోతోంది. సో ఆ తర్వాత మరుసటి రోజు 12వ తేదీ నుంచి ఇక అఖండ తాండవం ఆడబోతోంది. ఫ్యాన్స్ ఉర్రు తొలగించే విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మరోవైపుగా ఇప్పుడు బుక్ మై షోలో అండ్ ఇతరత్ర వెబ్సైట్స్లో టికెట్స్ ఓపెన్ కాకపోవడానికి గల ప్రధాన కారణం లాస్ట్ టైం 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిస్తూ ఒక జీవోను విడుదల చేశాయి. ఇప్పుడు ఇంకా డేట్లు మారాయి. గతంలో 5th రోజు ఆ సినిమా ఉంటుందంటే తెలంగాణ వారికైతే ప్రీమియర్ షోకి 600, ఆ తర్వాత 3 రోజుల పాటుగా సింగిల్ స్క్రీన్కి 100 రూపాయలు, మల్టీప్లెక్స్లోకి 150 రూపాయలు ఆ మేర పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తే జీవో తీసినట్టున్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆ జీవో కోసం ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నారట. ఆ తర్వాత జీవో రాగానే వెంటనే బుక్ మై షోలో ఏ క్షణమైనా టికెట్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో బాలకృష్ణ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో అన్ని దారులని, అడ్డంకులని పక్కన పెట్టి ఆ దారులన్నింటినీ కూడా
మళ్ళీ మంచి సుగమార్గంగా తీసుకొని వాళ్ళంతా మళ్ళీ ఆ మార్గం వెంట వచ్చి ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అనేక ఒడిదుడుకులు, అనేక అడ్డంకులు, కానీ అవన్నింటిని కూడా ఛేదించి ప్రజెంట్ సినిమా రిలీజ్ కాబోతోంది. సో బాలకృష్ణ అఖండ తాండవం అనేది ట్రైలర్ అర్థమవుతోంది. ఇక సినిమా సంగతి చూస్తే డెఫినెట్గా అదొక ఫ్యాన్స్కి అయితే ఇట్స్ బిగ్గెస్ట్ ఫీస్ట్ అని చెప్పాలి. సో ఫ్యాన్స్ ముందస్తుగానే అటు సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ వేడుకల్ని ఈ సినిమా ద్వారా జరుపుకునే అవకాశం ఉంది. సో ఫ్యాన్స్గా మీ అభిప్రాయం ఏంటి? సినిమా ఎలా ఉండబోతోంది? కామెంట్ చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.